విజయ సంకల్ప యాత్రలో భాగంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైన బీఆర్ఎస్ నాయకులపైన తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ సంపదను సూట్ కేసులో ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ట్యాక్స్ కడుతుందని విమర్శించారు. తెలంగాణ సంపదను దోచుకొని లోక్సభ ఎన్నికల్లో తిరిగి ఇదే రాష్ట్రంలో ఖర్చు పెట్టాలనేది కాంగ్రెస్ ఆలోచనగా కిషన్ రెడ్డి విమర్శించారు. మక్తల్ రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్లు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటే ఇప్పుడు ఆ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసిన పాపాన ఈరోజు తెలంగాణ సంపదను దోచి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి, సూట్ కేసులు పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడే కాదు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశానికి మంగళవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన పేరుపై దుష్ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మంత్రి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మున్సిపాలిటీలో ప్రస్తుత తాగునీటి అవసరాల కోసం తన సొంత నిధుల నుంచి 25 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు జూపల్లి. ప్రజలకు నష్టం జరిగేది కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టడం జరగవద్దు. ఏదున్నా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. నేను నా కోసం కాకుండా మనది మన కోసమే నిర్ణయం తీసుకోవాలి. అట్లనే నాకు తెలియకుండా ఎవరైనా నా పేరు చెప్పి ప్రజలకు ఇబ్బంది కలిగించేది కానీ మున్సిపాలిటీ చెడ్డపేరు నాకు చెడ్డపేరు ఉంటే నాతో సంప్రదించండి. ఆదాయం అనేది లెక్క ప్రకారం చట్ట ప్రకారం ఉండాల్సిందే, వసూలు చేయాల్సిందే. వసూలైన ప్రతి పైసా కూడా మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెట్టాలి, ప్రజా అవసరాల కోసం ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇందులో మనం ఏ పని చేసినా